చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సర కాలంలో వాళ్ళ ప్రతి ఫెయిల్యూర్కి అడ్డ పెట్టుకుంటున్నటువంటి మాస్క్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాస్క్. ఎందుకు మీరు ఇది ఫెయిల్ అయ్యారు అంటే జగన్ కారణం. ఎందుకు ఇది మీరు చేయలేకపోతున్నారంటే జగన్ కారణం. ఏ స్థాయి వరకు అంటే చివరికి వాళ్ళ పత్రికలు జర్నలిజం ఎందుకు చేస్తాయో, ఆ పేరు ఎందుకు పెట్టుకుంటారో తెలియదు కానీ సింహాద్రి అప్పన్న గుడిలో 6 రోజుల కిందట గోడ కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని చందనోత్సవానికి గుడి కట్టిన 2 రోజుల్లో అది కూలిపోయి అంతమంది భక్తులు చనిపోతే కూలిపోయి 6 రోజుల్లో గుడి కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నావు. ఈ పాపిష్టి నిర్ణయానికి 2 రోజుల్లో గోడ కడితే కూలిపోతే ఈ దుర్మార్గపు ఈ నీచపు నిర్ణయానికి జగన్ కారణమవుతాడా? ఆ చంద్రబాబు నాయుడు గారు రాజగురు పత్రిక అట. అసలు వాళ్ళు ఎట్లా మేము తోపు జర్నలిజం అని చెప్పుకుంటారు కానీ వాళ్ళు రాసుకుంటూ వచ్చారు ఏమనంట, వైసీపీ అంటే నాయకులు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారికి సంబంధించిన కాంట్రాక్టర్లు 12 ఏళ్ల నుంచి ఆ గుడిలో తిష్టేశారట, పనులన్నీ చేస్తున్నారట. మరి ఈ ఇంజనీర్ ఉన్నారట శ్రీనివాసరాజు, ఆయన వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల సిఫారసుతో అక్కడే ఉన్నట్టు 12 ఏళ్ల నుంచి. వీళ్ళిద్దరూ 12 ఏళ్ల నుంచి అక్కడ తిష్టేశారట. వీళ్ళ వల్లనే ఇది కూలిందట. 12 ఏళ్ల నుంచి జగనే సీఎంగా ఉన్నాడా? 12 ఏళ్ల నుంచి జగన్ సీఎం ఉన్నాడా? మరి వాళ్ళ కాంట్రాక్టరు ఆ ఇంజనీరు కేవలం ఈ గోడ కట్టడం కోసమే 12 ఏళ్ల నుంచి అక్కడ ఉన్నారా? ఇంతవరకు వాళ్ళు కట్టిన కాంట్రాక్ట్లు ఏమైనా? అవేమీ కూలిపోలేదే. ఆ ఇంజనీర్ ఏమేమి కట్టిండు? అవేమీ కూలిపోలేదే. ఎంత బుద్ధి లేని మనుషులు ఉన్నారా బాబు, నిజంగా ఎంత బుద్ధి లేని మనుషులా, ఎంత నీచమా. ప్రతిదీ జగన్కే వైసీపీకి, జగన్కే వైసీపీకి. అరే జనాలు అని మా ఊర్లో ఒక నాటు సామెత ఉంటుంది, ఉంచుతారన్న సిగ్గు కూడా లేదు జనాలు. ఏంది ఇంత బెర్రబిత్తలు తిరుగుతున్నారు బర్ల బిత్తలా అని చెప్పి అంటుంటారు. మరి ఇంక జర్నలిజం విషయం వస్తున్న వీళ్ళు చేస్తున్నది అదే. పిల్లర్ లేకుండా గోడ కట్టి ఆ గోడ కూడా తాత్కాలిక నిర్మాణం కోసం కడుతున్నామని చెప్పి తాత్కాలిక గోడ అని చెప్పి ఎవడు మానిటరింగ్ చేయకుండా చెత్త గోడ కట్టి పిల్లర్ లేకుండా గోడ కట్టిందా? ఆ గోడ కానీ తాత్కాలికంగానే కడుతున్నారా? దానికోసం అన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టారా? ఎవడు బాధ్యత తీసుకోడా? వైసీపీ నాయకులకు సంబంధించిన కాంట్రాక్టర్లు ఇంజనీర్లు 12 ఏళ్ల నుంచి తెచ్చేస్తున్నారా? అది ఒక గోడ కట్టిక 2 రోజులు కట్టి గోడ కట్టి 12 ఏళ్ళ నుంచి తెచ్చేసారా? వాళ్ళ తప్పైతే మిగిలిన కాంట్రాక్ట్లన్నీ ఎక్కడికి పోయినాయి? మిగిలిన పని అంతా ఎక్కడికి పోయింది? ఎంత అసలు నీచత్వం రా బాబు వీళ్ళ గురించి. చి 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 చి